హే గైస్, హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ట్రిప్ అయితే రంపచోడవరం అనమాట. విజయవాడ కొంచెం రైడింగ్ సెటప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం ఇదైతే ట్యాంక్ కవర్ కట్టేసాను. ఇక్కడ ట్యాంక్ కవర్ కట్టేసా. ఇక్కడేమో దీనికి ఏం పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికేమో దీనికేమో వెనకాల బ్యాగ్ లాగా ఇక్కడ నుంచి ఎక్కించి టైట్ చేసేసి కింద కట్టేశాను అనమాట. చూద్దాం, ఇద్దరం వెళ్తున్నాము. 4 బ్యాగులు వేసుకుని బండి మీద ఎలా ఉంటుందో. బాబా, కాలు దీనిపై నుంచి ఎత్తాలి ఇప్పుడు. రైడ్ బిగిన్ దోస్తులు. చూద్దాం. మీకు బండి వ్యూ కనబడుతుందని అనుకుంటున్నాను. పైగా ఇది ఒకటి హై సెన్సిటివ్ మైక్రోఫోన్ అనమాట. కొంచెం నాయిస్ రావచ్చు, చూద్దాం. ట్రిప్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంటి దగ్గర స్టార్ట్ చేయలేదే, కొంచెం లేట్ అయిపోయింది, ఇబ్బంది కూడా అయింది. ఇంకా విజయవాడలో కరెక్ట్గా అంబేద్కర్ బొమ్మ దగ్గర స్టార్ట్ చేశాను అనమాట. విజయవాడ అంబేద్కర్ బొమ్మ అంటే ఇదివరకు తెలియలేదు, రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. దళితులకి గొప్పదే అని చెప్పొచ్చు. స్టిక్కర్కి పోతుంది చూపించాలి మళ్ళీ. బండి రీసెంట్గా అయితే పడింది అనమాట. బండి క్లచ్లు ఎవరైతే ఊడిపోయింది. మొన్న తిప్పరారా నాయన, సిగ్నల్ వేసుకుని. రాంగ్ రూట్లో వచ్చాను అనమాట. రాంగ్ రూట్ ఏం కాదు, అటు వదిలేడని నేను బయలుదేరితే ఇంతలోకి మళ్ళీ అమ్మని అటు వదిలేశాడు. సిగ్నల్ పెట్టలేదు అనమాట. అదే బెస్ట్. నోట్ల చిన్న దారిలో వెళ్ళే కంటే అటువైపు ఇది బెస్ట్ అనమాట. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఎండలో మండుతూ వానలో వెళ్ళే క్లైంబరా క్లైంబర్ ఉందా అండి కూడా ఆగట్లా. మాడి ఫోన్ చేయాలి. చేయలేదు. వెళ్ళారు. ఇప్పుడు మామిడిని ఎక్కించుకోవడానికి అయితే వెళ్తున్నాం గైస్. మామిడిని ఎక్కించుకున్న తర్వాత కలుద్దాం అనమాట. బాయ్ బాయ్. సో గైస్, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. వాడు కూడా ఎక్కేసాడు, దూరం కనిపిస్తున్నట్టు ఉన్నాడు. బండి స్పోర్ట్స్ బైక్. బండి మీద ఇద్దరం ఎక్కుగలం. మేము బండి మీద ఇద్దరు ఎక్కించి 4 బ్యాగులు పెట్టాం. డేంజరస్ గైస్, ఇంట్లో ట్రై చేయమాకండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇదేంటి పెద్ద ఫ్యాన్ తిరుగుతుంది. ఆ 220 కిలోమీటర్లు ఇలాగే ఎప్పుడు చేరతామో ఈ ఎండలో చూద్దాం. ఎడే ట్రాఫిక్, ఏడే గంట పట్టేసింది. హైవే ఎక్కామంటే కొంచెం ఫ్రీ అవుతాంలే. ఇప్పుడు మటుకు
సరే guys, ఈ ట్రాఫిక్ కింద చూస్తారు కానీ హైవే కింద కలుద్దాం. సో గైస్, రాజమండ్రి అయితే దాటొచ్చాం అనమాట. సారీ, ఇంతవరకు బ్లాగ్ అయితే చేయలేకపోయా, ఎందుకంటే కొంచెం స్పీడ్ అయితే వచ్చాము, పైగా ఎక్కువ లగేజ్ అయితే ఉందన్నమాట. ఎక్కువ లగేజ్ అయితే ఉంది, అందుకని చేయలేము. ఇంకోటి వంకర ఉంది. సరే వెళ్దాం. అయిపోయిందిగా ఫోన్పే. ఇప్పుడు పర్ఫెక్ట్గా కెమెరా వచ్చింది. ఏంటి ఇది పెట్టిన తర్వాత ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా? 51. ఇందాడే 40 అన్నావు కదా? 51. సో అదనమాట విషయం. ఇక్కడ నుంచి కరెక్ట్గా రంపచోడవరానికి 51 కిలోమీటర్లు అయితే ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దాటి వచ్చాం అనమాట. వాటర్ బాటిల్ కోసం ఆగాం. కుక్కలు గ్రామ సింహాలేరా? కుక్కల్ని గ్రామ సింహాలని ఊరక అనరు, ఎందుకంటే ఎగబడతాయి కాబట్టి. ఒకటి ఉంది. ఏరియా రూట్ అంతా బాగుంటుంది అనమాట, అందుకే కొంచెం ఛార్జింగ్ అయితే మిల్చుకున్నాను అనమాట. సారీ, డస్ట్ అంతా ముక్కులోకి వెళ్ళిపోయింది, తుమ్ములు వచ్చేస్తుంది. రాజమండ్రి దాటి నుంచి ఈ రోడ్ అయితే కొంచెం బాగుంటుంది, పర్లా. మరి హంసలదేవి లేదంటే అటు రూట్ ఉంటుంది కదా, రేపల్లె రూట్ కంటే ఇది 100 రెట్లు బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పోయినసారి వెళ్ళినప్పుడు అన్ని గతుకులే, అంతా బాగుందన్నమాట. రత్న ఇండియా లిమిటెడ్ అంట, అదే అది ఉంటుంది కదా, ట్యాంకులు తయారు చేస్తారు కదా, వాటర్ ట్యాంకులు. అది ఇక్కడ నుంచి ఇదంతా బాగుంటుంది. ఇంకా కొంచెం సారీ, రెండే రోడ్డు కట్టే, వీళ్ళేమో 4 ఉన్నారు. పాపం వాడి ముద్దు నొప్పి వస్తూ ఉంటుంది. జంక్షన్ దగ్గరకు వచ్చాము అంటే ఇక్కడ నుంచి గోకవరం నుంచి లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్గా వెళ్తే రంపచోడవరం. చాలా పనులు అయితే ఉన్నాయి కదా. గ్యాస్ బండి మ్యాక్లో గోకవరం 4 కిలోమీటర్లు. ఏమైంది మళ్ళీ? అరే అక్కడ దెయ్యం ఉయ్యాలుగుతుందిరా, దెయ్యం ఉయ్యాలుగుతుందిరా. దెయ్యం అని కదా, దెయ్యం అయిపోతాడేంటి? నీ ముఖం దాకా రాదులేరా, ఎందుకు ఏడుస్తావు? అవతలకి ఓహో, కామెడీ చేస్తున్నావా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. రోడ్ అంతా బాగుంది. సో చూసారా, ఏవిఎస్ అయితే మళ్ళీ బీచెస్ అన్నమాట. ఏవిఎస్ అయితే మళ్ళీ తిప్పి పెట్టేసేసి ఫుల్గా అయితే గాలి కొట్టించాను అనమాట. చూసారా, వంగిపోయింది. ఒకసారి వేపియాలి, మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ వేపియాలి, బ్రేక్ షూలు రెండట్లో మార్పించాలి.
ఇంత కామెడీకి పడ్డా ఉన్నాగా ఇగో ఇది ఒకటి ఇరిగింది అనమాట. ఇది ఒకటి ఇరిగింది. తర్వాత ఇక్కడ గీతలు పడ్డాయి, ఇక్కడ గీతలు పడ్డాయి, అంతే. ఇంకేం కాల, దేవుడిదే. ఎన్ని కిలోమీటర్లు తిరిగాం చూద్దాం. అబ్బా చూసారా, అవి 3, ఇది 1, ఈ 4 అనమాట. ఇదేం కెమెరా బ్యాగ్, ఈ 2 బట్టలు అయ్యి, అవి ల్యాప్టాప్ ఉన్నాయి వాటిలో. చిన్నగింది ఇక్కడ, ఇందులో ల్యాప్టాప్ ఉంది. 4150, అదే 4150 అంటే ఒక 150, 200 కిలోమీటర్లు వచ్చేసాం అనమాట. 200 కిలోమీటర్లు డన్ను. 4 అవుతుంది గైస్. 10 లీటర్లు కొట్టిస్తే ఇంకా 3 లేదా 4 లీటర్లు మిగిలిద్ది అనమాట. 3, 4 లీటర్లు అటు ఇటు. బండి వాష్ చేయాలి. ఫోన్తో బ్లాగ్ చేస్తే బాగుంటుంది కానీ తెలుసుద్ది, కానీ అంతా మంచి GoPro ఒకటి తీసుకోవాలి. ఇవైతే చూడండి ఎట్టుందో. ఇక్కడ నుంచి ఈ రోడ్ అంతా బాగుంటుంది, ఈ రోడ్ అంతా బాగుంటుంది. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది కానీ హైవే అంతా ఇంత లగేజ్ చేసుకుని ఫ్రీగా వెళ్ళలేము. అబ్బా మర్చిపోయా, సైలెన్సర్ కూడా తీస్తాను నేను. ఓవర్ వెయిట్ అనమాట సైలెన్సర్ కూడా. ఇక్కడ వరకు ఉంటే కొంచెం అంటే నార్మల్గానే ఉంది, సౌండ్ అయితే వినిపిస్తుంది. ఉంది న్యూట్రల్లోనే ఉందా. నార్మల్ మీద కొంచెం ఎక్కువ ఉందన్నమాట సౌండ్ అయితే. సరే బాగుంది కదా సౌండ్. పడుకుని దొంగది ఫ్యామిలీ, అదొక చిన్న ఫ్యామిలీ. చూసావా అదేదో సినిమాలో ఒకరికొకరు జడేసుకుంటారు వీడు, ఒక 5-6. ఏం సినిమా అది? మహేష్ బాబుదే కాదు, ఇది కూడా ఇంకోటిది కూడా ఉండిద్ది. శంకరాభరణం కాదు, శంకరాభరణం అంటున్నా. ప్రకాష్ ధను ఆయన ఉంటాడు కదా, అనుపమతో చేస్తాడు ఒక అనుపమ ఉండిద్దిగా సినిమా. ఏమైంది? అరే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవచ్చు. అరే రికార్డ్ అవుతుంది రా, అరే వచ్చినాడా. నువ్వు దిగావు, నన్ను దిగొద్దా? మళ్ళీ ఇదొక 3rd or 4th స్టాప్. అది 4th స్టాప్ కదా. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి 5th. ఎక్కడ ఆగామరా? తినడానికి కాదు, తినడానికి కూడా కలిపి 5th స్టాప్ అనమాట. ఎందుకంటే కొంచెం మధ్యలో మనం 2 సార్లు, వాడొకసారి పాటకి, నేను ఒకసారి పాటకి వెళ్ళాం. 2 సార్లు గీతాగానాలు పాడేసి ఈ చెయ్యి ఎప్పుడంటే రంప చూడడం వచ్చిన కాడ నుంచి ఇది 2వ సారి అనమాట. ఎందుకంటే మనోడు నా బట్టల బ్యాగు, కెమెరా బ్యాగు, నేను ఇది బండి తోలుతాం. ఇది అన్నమాట పరిస్థితి. ఉండు మనోడే చేద్దాం. మనల్ని బ్రో వస్తాడు, బ్రో పిక్ చేసుకుంటాడు అనమాట. పిక్ చేసుకోవడం అంటే
చేస్తాడు. రోడ్డు అంతా చూసారా ఎలా ఉందో? రోడ్డు అంతా బాగుంటుంది. గైస్ మీరు ఎక్కడ చూసినా కానీ అన్నీ ఇక్కడ నుంచి అన్నీ జీడి చెట్లు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఇంకా పామాయిల్ చెట్లు తక్కువ, బాదం చెట్లు ఇవే ఉంటాయి. ఇగో వరుసగా ఎన్ని ఉన్నాయో బాదం చెట్లు. ఆ లోపల అగో ఇవన్నీ బాదం చెట్లే, ఈ బాదం చెట్లే, అవి జీడి చెట్లు, అన్ని బాదం చెట్లే. రోడ్డు అంటే ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలుత్తి చూడండి, పిచ్చి మొక్కలు అట్ట మొలిసినాయి. ఇది చూడండి ఎంత పెద్ద బాదం చెట్టు. ఆహా, ఈ కలర్ రీడింగ్ చేసిన తర్వాత ఉంటాయి. అంటే ఇది ఇంతకు ముందు తీసుకున్నా చూడు ఇంకోటి, ఇది కాకుండా ఇది నిన్న ఆర్డర్ పెట్టింది ఇది, ఈ మైకు. ఈ కెమెరా బ్యాగ్ లో మైక్ లేదురా. కెమెరా బ్యాగ్ ఏంటి, స్పేస్ లేదు, ఇంకా స్పేస్ లేదు. ఇదిగో అరే ఇక్కడ ఇది ఉందా, ఈ ఎదురు చిన్న తిరుపతిలా కట్టేశారా. ఇది పార్క్ కట్టి ఇక్కడ చిన్న తిరుపతి లాగా ఒకటి కట్టేశారు. ఇదిగో పైన గుడి కనబడుతుందా, చిన్న తిరుపతి లాగా కట్టేశారు గవర్నమెంట్కి సహాయం తీసుకుని. ఇదిగోండి చూడండి గైస్, ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకుని ఆ పైకి వెళ్ళాలి అనమాట. దీనికి ఏం చేశారు, దీని ఎదురుగా స్థలం కొనేసుకుని అక్కడ అది ఉంది చూడు పార్క్, ఆ పార్క్ కట్టేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళన్నీ ఇక్కడికి వస్తారు కదా, లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. రెండు ఏదైనా జరగవచ్చు. అది వ్యవహారం. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు బాగున్నాయి రా, లాడ్జ్లు కూడా ఎక్కువ అక్కడ. పాపా ఈ పచ్చతనం అంటే ఆ లైట్ పడుతూ ఉంటుంది కదా కొంచెం కొంచెం, అసలు వండర్ఫుల్ ఉంటుంది. సో ఇదే గాయస్ మన ఈరోజు రైడింగ్ వ్లాగ్. అయితే విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకున్నాం. రాజమండ్రి నుంచి రంపచోడవరం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సారీ గైస్, ఎక్కువైతే చూపించలేకపోయాను ఎందుకంటే బ్యాటరీ ఛార్జ్ అయితే ఎక్కువ లేదు. సో ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.